ఆన్ చేసావు ఇంకా స్టార్ట్ చేయలే ఆన్ చేయాలా రండి సార్ ఆన్ చేయండి మీరే చేయండి అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ క్షమా బేగం అండి నా పేరు. నేను ఇక్కడ 35 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఫ్లారెన్స్ నైటింగేల్ అనేది విగ్రహం ప్రతి హాస్పిటల్లో ప్రెస్టీజియస్ గా తీసుకుని అందరం పెట్టుకుంటామండి. కానీ గత 2 years నుంచి మేము ఈ విగ్రహం పెట్టడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆఖరికి మొన్న 1 year బ్యాక్ రిటైర్ అయిపోయిన మా నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 మేడం అక్కమ్ గారు, ఇంకా మా స్టాఫ్, ప్రజెంట్ చేస్తున్న మా నర్సింగ్ సూపరింటెండెంట్లు, వీళ్ళందరి సహాయ సహకారాలు, ఆర్థికంగా వాళ్ళు అందించిన హెల్ప్ తో మేము ఈ విగ్రహాన్ని ఈ రోజున ఆవిష్కరించుకున్నామండి. ఆవిష్కరించుకుని అందరినీ కూడా ఎంపీ గారిని, ఎమ్మెల్యేస్ ని, మా విద్యాసాగర్ గారిని, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారిని, కలెక్టర్ గారిని అందరినీ పిలిచి ఈ ఓపెనింగ్ చేయించుకోవడం జరిగిందండి. చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళామండి. ముఖ్యంగా మా కాంట్రాక్ట్ స్టాఫ్ కి 2-3 నెలల నుంచి శాలరీస్ లేవండి. అవి కూడా మేము ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మా సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లాం. వాళ్ళంతా సానుకూలంగా స్పందించి ఈ నిధి పోర్టల్ ఓపెన్ అవగానే వచ్చే నెలలో శాలరీస్ వేస్తామని మాట ఇచ్చారు. అలాగే మాకు ఇంకా చాలా సమస్యలని ఎంపీ గారి దృష్టికి మేము తీసుకెళ్లాము. అవన్నీ కూడా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ అవన్నీ ఇస్తామని ఆశిస్తున్నామండి. ఇస్తారని చెప్పారు, ఆశిస్తున్నాం కూడా. The humanity is more than the serving to the God. In that manner, she served the people a lot, and she is the inspiring person to all of us, all our nurses, and we are promising that we will go in the path in right way. మీకు అందరికీ తెలుసు, కోవిడ్ పాండమిక్ టైంలో మా నర్సెస్ ఫస్ట్ లైన్ వారియర్స్ పనిచేసి ఎన్నో విధాలుగా కష్టపడి ప్రజలకి సేవ చేశారు ఉండే పేషెంట్ కి. ఆ టైంలో చాలా మంది నర్సెస్ యొక్క ఫ్యామిలీస్ ని కోల్పోయారు. అయినప్పటికీ ఎంతో హుందాతనంతో, కంపాషనేట్ గా పేషెంట్స్ కి సేవ చేసి వాళ్ళ యొక్క ఫేసెస్ లో స్మైల్ చేశారు. మేము ఎప్పుడు సాటిస్ఫై అవుతామంటే, మేము కేర్ ఇచ్చిన తర్వాత when patients are discharged, in that time they will smile. In that time we are very satisfied with their smile. నేను ఇంకా కోరుకునేది ఏంటంటే, మా నర్సెస్ అందరూ కూడా కమింగ్ డేస్ లో కూడా చాలా కేర్ఫుల్ గా, ప్యాషనేట్ గా సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికి నర్సెస్ డే శుభాకాంక్షలు. నర్సింగ్ స్టాఫ్ అందరికి ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ రోగుల్ని ఒక చిరునవ్వుతో, వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో, మీ యొక్క సమాధానంతో, వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కడుపు. కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు ఉంటా. నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80%, ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నాను. నిజంగా ఇంత వనరులు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరతుంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కోరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నా. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇవాళ 3వ మీటింగ్, మీరు నన్ను పిలవడం 3వ మీటింగ్కి వచ్చాను. తప్పకుండా ఇవాళ ఈ హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ సర్జరీస్ జరుగుతున్నాయి. నిజంగా డాక్టర్స్ కానీ మీరు కానీ ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే విధంగా క్రిటికల్ సర్జరీస్ చేస్తున్నారు. ఆ క్రిటికల్ సర్జరీస్ లో మీ స్ట్రైక్ రేట్ కూడా 95% బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ చేస్తున్నారు. త్వరలో ఈ హాస్పిటల్ కి, ఇక్కడ ఉన్న నర్సింగ్ కాలేజీకి హాస్టల్ అనేది అతి త్వరలో ఆ సమస్య అయితే మాత్రం తీరబోతుందని మీకు ఈ నర్సింగ్ డే సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
తప్పకుండా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ దాతల దగ్గర నుంచి కానీ మరిన్ని నిధులు తీసుకొస్తాం. ముందుగా ఇక్కడ 4 వెంటిలేటర్స్ ఇచ్చిన బీడీఎల్ వారికి నేను ఉత్తరం రాయంగానే 50 లక్షలు శాంక్షన్ చేసిన బీడీఎల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా చాలా అప్లై చేశాం. త్వరలో ఈ 5-6 నెలల్లో చాలా మటుకు ఎక్విప్మెంట్ వస్తుంది. మీ సమస్యలు కూడా మీరు అన్ని నా దృష్టిలో ఉన్న 5-6 నెలల లోపల మంత్రి గారికి కూడా విన్నవించడం జరిగింది. వాటిని కూడా పరిష్కరిస్తాం. మీరందరూ కూడా తమ సొంత నిధులతో నిజంగా నైటింగేల్ గారి విగ్రహం నిజంగా ఆవిడ ఆ రోజు యుద్ధంలో అంత ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన 1858 మధ్యలో జరిగిన యుద్ధంలో సైనికులకి చేసిన సేవకి ఆవిడకి లేడీ ఆఫ్ ల్యాంప్ అనే బిరుదుని ఇవ్వటమే కాకుండా ఈ రోజు ఆవిడ పేరు మీద ఇంటర్నేషనల్ నర్సింగ్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆవిడ యొక్క స్ఫూర్తిని మీరు ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ చూస్తే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, విద్యాసాగర్ కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, కృష్ణారావు కానీ అందరూ కూడా మేము మీతో పాటు మమేకమై మీకు అవసరాలకి మేము ఉంటాం, ముందుంటాం. మీరు ధైర్యంగా ఉండను మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నర్సింగ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.